వెల్కమ్ టు మై ఛానల్ స్ట్రెస్ వరల్డ్. నేను బాగున్నాను, మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. యాక్చువల్గా 1 year బ్యాక్ నా హెడ్ షేవ్ వీడియోని ఎక్స్పీరియన్స్ని అయితే షేర్ చేశాను మీ ముందుకు వచ్చి. మళ్ళీ తర్వాత ఈరోజు మాత్రమే ఫస్ట్ టైం కెమెరా ముందుకైతే వచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ పెద్ద థ్యాంక్ యూ. ఎందుకనంటే నా షిరిడి బ్లాగ్, తిరుపతి బ్లాగ్ వీటికి మాత్రం 55K ప్లస్ వ్యూస్ అయితే వచ్చాయి. అంటే యాజ్ ఏ కొత్త యూట్యూబర్కి ఇలా రావడం అనేది చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. బట్ నేను కన్సిస్టెన్సీగా లేకపోవడం వల్ల ఇంకా వ్యూస్ అయితే పెరగలేదు, మానిటైజేషన్ అయితే కాలేదు. మీరు ఈ వీడియోలో నా హెయిర్ ట్రాన్స్ఫర్మేషన్ని ఒక్కొక్క మంత్లో చూడవచ్చు. యాక్చువల్లీ ఈ వీడియో ఇక్కడ ఎందుకు పోస్ట్ చేస్తున్నాను అని అంటే, నేను కూడా హెయిర్ షేవ్ చేయించుకోవాలి అని అనుకున్నప్పుడు నాకు ఒక డౌట్ ఉంటుండే, అంటే ఏ మంత్కి ఎంత హెయిర్ లెంత్ వస్తుంది అని చెప్పేసి. సో ఎవరైనా చేయించుకోవాలి అనుకుంటున్న వాళ్ళకి ఇది ఒక బేసిక్ ఐడియా లాగా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ నేనైతే పోస్ట్ చేస్తున్నాను. నా హెయిర్ ట్రాన్స్ఫర్మేషన్ వీడియో చూసే ముందు కొన్ని పాయింట్స్, నన్ను ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్స్ని కూడా ఇందులో కవర్ చేయాలని అనుకుంటున్నాను. మీరు హెడ్ షేవ్ ఎందుకు చేయించుకున్నారని చాలామంది అడుగుతున్నారు. ఇది బేసిక్గా నా కిడ్స్ హెల్త్ కోసం నేను దేవుని మొక్కుకున్నాను. ఆ గ్రాటిట్యూడ్ కింద నేనైతే ఫ్యామిలీ రిచువల్ కింద దేవుడికి అయితే ఇచ్చాను. చాలామంది క్వశ్చన్ అడిగారు, మీరు ఇంత లాంగ్ హెయిర్ ఇచ్చినందుకు మీరేం ఫీల్ అవ్వలేదా అని. యాక్చువల్గా నేను ఒక 6 months నుంచి నా మైండ్ని అయితే మెంటల్గా ప్రిపేర్ చేసుకున్నాను. అందుకోసమే నేనైతే ఏం ఎక్కువ ఫీల్ అవ్వలేదు. మీ హస్బెండ్ ఎలా రియాక్ట్ అవ్వారు అని అడిగారు. మా హస్బెండ్ అయితే నార్మల్గానే రియాక్ట్ అవ్వారు. ఎందుకంటే నేను ఫస్ట్ 6 months అంటే ఇదంతా ఎప్పటి నుంచో ఉన్న ప్లాన్ కాబట్టి ఫస్ట్ అయితే వద్దని చెప్పారు. తనని నేను కన్విన్స్ చేసా, తర్వాత ఒప్పుకున్నారు. మీరు హెడ్ షేవ్ చేయించుకున్నాక ఎలా ఫీల్ అయ్యారని అన్నారు. ఒకటండి, హెడ్ షేవ్ అనేది చాలా ఎమోషన్స్తో కూడుకొని ఉంటుంది. ఎందుకంటే ఒక అమ్మాయికి బ్యూటీ అనేది ఒక హెయిర్ మాత్రమే, బట్ ఆ హెయిర్ని కూడా ఇచ్చింది అని అంటే బిహైండ్ దట్ ఏదో ఒక రీజన్ అయి ఉండుంటుంది. ఆ రీజన్ అయితే నేను చెప్పాను. అంటే అది పర్సన్ టు పర్సన్ అయితే వ్యారీ అయి ఉండుంటుంది. నాకు మెయిన్గా నా మొక్కు తీర్చుకోవడం, నా కిడ్స్ హెల్త్, నా ఫ్యామిలీ రిచువల్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి నా లుక్స్ ఎలా ఉన్నా కూడా నేను పట్టించుకోలేదు. నేననే కాదు, ఎవరు కూడా వేరే వాళ్ళని చూసి అయితే మనం ఎక్కువ కాన్షియస్ అవ్వద్దు. మెయిన్గా లుక్స్ విషయంలో కావాలంటే నాలెడ్జ్ పరంగా మనం అందరికీ వాల్యూ ఇవ్వాలి, కానీ లుక్స్ పరంగానైతే ఎవరికి వాల్యూ ఇవ్వద్దు అనేది నా పర్సనల్ ఒపీనియన్. హెయిర్ గ్రోత్ అనేది ఒక్కొక్క ఇండివిజువల్ బట్టి ఉంటుంది. మెయిన్గా 3 factorsని బట్టి అయితే ఆధారపడి ఉంటుంది. ఫస్ట్ జెనెటిక్స్, తర్వాత న్యూట్రిషన్, తర్వాత ఎక్స్టర్నల్ కేర్. చిన్న వయసులో కనుక మీకు బాల్ ప్యాచెస్, హెయిర్ థిన్నింగ్ వచ్చింది అని అంటే మోస్ట్ ఆఫ్ ది కేసెస్ న్యూట్రిషన్ డెఫిషియన్సీ అయి ఉంటుంది. కాబట్టి మంచిగా మీ డైట్లో ఖచ్చితంగా సీడ్స్ అండ్ నట్స్ని ఇంక్లూడ్ చేయండి. బాయిల్డ్ ఎగ్ తినండి. చాలా మంది అడిగారు, మీరు హెడ్ షేవ్ జర్నీని లవ్ చేశారా అని. డెఫినెట్లీగా నేనైతే లవ్ చేశాను. బట్ యాజ్ ఏ ఉమెన్గా అప్పుడప్పుడు నా లాంగ్ హెయిర్ని కూడా మిస్ అయిపోతుండేదాన్ని. బట్ ఎక్కువ మాత్రం నాకు కంఫర్ట్ అనేది హెడ్ షేవ్లోనే అనిపించింది. నా హెయిర్ ట్రాన్స్ఫర్మేషన్లో మెయిన్గా నేనైతే ఎక్కువ న్యాచురల్ ప్రొడక్ట్స్కి షిఫ్ట్ అయిపోయాను. లైక్ కుంకుడుగాయ, అలా ఆ బేస్ షాంపూ తయారు చేసుకొని వాడడం, కొన్ని హోమ్ రెమెడీస్ కూడా పాటించాను. వాటి వల్ల కొంచెం నా హెయిర్ గ్రోత్ అయితే బాగుంది. మెయిన్గా నా హెయిర్ థిన్నింగ్ అనేది తగ్గినట్టు అనిపిస్తుంది. బేసికల్లీ నాది స్ట్రేట్ హెయిర్, సో దట్ కొంచెం అది పల్చగా అయినా నాకు ఇంకా పల్చగా అనిపిస్తుంది. స్ట్రేట్ హెయిర్ వల్ల ఉన్న ప్రాబ్లం ఇది. మళ్ళీ హెడ్ షేవ్ ఉంటుందా అని నెక్స్ట్ క్వశ్చన్ నా వీడియో కింద వచ్చే ఛాన్స్ ఉంది. అందుకే ఇప్పుడే చెప్తున్నాను, మ్యాక్సిమం ఉండదు. ఏదో వ్యాలిడ్ రీజన్ ఉంటుంది తప్ప నేనైతే ఇంకా మళ్ళీ చేయించుకుంటారా అంటే లేదండి. నాకు అంటే మాటికి చేయించుకునేది కాదు అది, కాబట్టి మోస్ట్లీ ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. మన లైఫ్లో గుడ్ ఫేస్, బ్యాడ్ ఫేస్ 2 ఉంటాయి. ఆ బ్యాడ్ ఫేస్లోనే నేను దేవునికి మొక్కుకున్నాను, నా ఫ్యామిలీ అంతా బాగుంటే హెయిర్ ఇస్తానని చెప్పేసి. మొక్కుకున్నాక 2 yearsకి అయితే హెయిర్ ఇచ్చాను. కానీ ఈ 2 yearsలో నా హెయిర్ అనేది లాంగ్ అయింది. కొన్ని హెయిర్ కన్సర్న్స్ కూడా పెరిగాయి బికాస్ ఆఫ్ స్ట్రెస్. నేను హెయిర్ కేర్ ఎక్కువ తీసుకోకపోవడం వల్ల హెయిర్ థిన్నింగ్, స్ప్లిట్ ఎండ్స్ అండ్ డ్రై హెయిర్. ఈ 2 yearsలో ఎలాంటి హెయిర్ కట్స్ చేయించలేదు అండ్ స్ప్లిట్ ఎండ్స్ కోసం కూడా సీజర్ని యూజ్ చేయలేదు. ఎందుకనంటే మా సైడ్ హెయిర్ దేవుడికి ఇవ్వాలనుకున్నప్పుడు సీజర్స్ పెట్టొద్దు అని అంటారు. సో ఇలాంటి టైంలో నా ఫోకస్ అంతా న్యూట్రిషన్ మీదకి వెళ్ళింది. దాని మీద ఎక్కువ కన్సిస్టెన్సీగా వర్క్ చేయడం వల్ల నా హెయిర్ కూడా చాలా మంచిగా బ్యూటిఫుల్గా అయ్యింది.
హెడ్ షేవ్ చేయించుకునే ముందు నా హెయిర్ కానీ స్కిన్ కానీ చాలా బాగుంటుండే, బికాస్ న్యూట్రిషన్ మీద కన్సిస్టెన్సీగా ఉండేదాన్ని ఆ టైంలో. వన్ ఫైన్ డే తిరుపతి వెళ్ళి నా హెయిర్ని అయితే ఇచ్చాను. ఆ టైంలో నాకు చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి పోస్ట్పోన్ చేస్తున్నది ఈరోజు అవుతుంది అన్నందుకు. ఫస్ట్ స్టార్టింగ్లో నా లాంగ్ హెయిర్ని మిస్ అయిన తర్వాత చాలా విషయాలు అయితే నేర్చుకున్నాను హెడ్ షేవ్ వల్ల. ఎస్, హెడ్ షేవ్ తర్వాత బాల్డ్ లుక్లో నేను బాగుండనని నేను అనుకున్నాను. ఎలా ఉన్నా పర్వాలేదు అన్న ఉద్దేశం మీదనే నేను అయితే హెడ్ షేవ్ చేయించుకున్నాను. బట్ అనుకోకుండా మీరందరు చాలా మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు, బయట కూడా మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి, అలాగే కొన్ని జడ్జిమెంట్స్ కూడా వచ్చాయి. ఇనిషియల్గా కొన్ని జడ్జిమెంట్స్కి బాధపడిన తర్వాత అది పీపుల్ యొక్క ఒపీనియన్స్ అండ్ వాళ్ళ పర్సెప్షన్ లెక్కనే చూశాను. హెడ్ షేవ్ జర్నీలో నేను కొంచెం హెయిర్ లేకపోయి ఉండడం వల్ల నేను కొంచెం చాలా చబ్బీగా కనిపిస్తుండేదాన్ని. సో ఈ టైంలోనే నేను నా వెయిట్ లాస్ జర్నీని కూడా స్టార్ట్ చేశాను. నేను అనుకున్న గోల్ కాకపోయినా ఎంతో కొంత వరకు అయితే వర్కౌట్ చేసి దాంట్లో కూడా కొంచెం సక్సెస్ అయితే అయ్యాను. ఈ ఓవరాల్ జర్నీలో ఒకటైతే తెలుసుకున్నాను, గుడ్ థింగ్స్ని గ్రో చేసుకోవడం కోసం కొన్ని సంవత్సరాలు అయితే వెయిట్ చేయాల్సి వస్తుంది, చాలా టైం వెయిట్ చేయాల్సి వస్తుంది. బట్ అదే మనకు వద్దు అనుకుంటే కొన్ని సెకండ్స్లో తీసేయగలుగుతాము. మళ్ళీ వద్దు అనుకున్న దాన్ని మళ్ళీ కావాలి అనుకుంటే మనం చాలా టైం వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు నా కేసులో 2 years పెంచుకున్న హెయిర్ని 2 minutesలో తీసేయగలిగాను. 2 minutesలో తీసిన హెయిర్ని మళ్ళీ గ్రో చేయడానికి మినిమం 2 years అయితే వెయిట్ చేయాలి, అంత హెయిర్ కావాలి అంటే. మీరు నాది 1 month అంటే మంత్లీ ఎలా చేంజ్ అయ్యేదో చూడండి. హోప్ మీ అందరికీ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ ఎండ్ వరకు చూడండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సో దట్ నాకు నెక్స్ట్ వీడియో చేయడానికి కొంచెం కాన్ఫిడెంట్ని బూస్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అండ్ మీకు ఎలాంటి సజెషన్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. బాయ్. మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకైతే వస్తాను.